తాడేపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గాని తాండకు చెందిన రాజేష్ ని 8 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకుంది మాధురి. గర్భవతి అయిన మాధురిని 3 నెలల క్రితం ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. అయితే తన భార్య మాధురి మృతికి ఆమె తల్లిదండ్రులే కారణమని చెప్తున్నాడు భర్త రాజేష్. ఆమె తల్లిదండ్రులు ఐఏఎస్ చిన్నరాముడు, తల్లి లక్ష్మే కారణమంటూ ఆరోపిస్తూ ఉన్నారు. తన భార్యను చంపేస్తారని మెసేజ్ కూడా తన భార్య చేసిందని చెప్తున్నారు రాజేష్. మాధురి మృతిపై సమగ్ర విచారణ చేయాలంటూ భర్త రాజేష్ డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ నాగ్ మరింత సమాచారం అందిస్తారు. నాగ్, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, పోలీసులు ఏం చెప్తున్నారు? మాధురి రాజేష్ కు 8 నెలల క్రితమే వివాహమైంది. వీరికి వివాహానికి సంబంధించిన అధికారిక పత్రం కూడా ఉంది. అయితే వీరు నచ్చలేదు, అమ్మాయి తల్లిదండ్రులకు ఈ వివాహం అనేది నచ్చలేదు. దీంతో 3 నెలల క్రితమే వాళ్ళు తాడేపల్లికి తీసుకెళ్లారు. తాడేపల్లిలో అమ్మాయి తండ్రి చిన్నరాముడు ఆఫీసర్ గా పనిచేస్తున్నారు, కన్ఫర్డ్ ఐఏఎస్ అని చెప్తున్నారు. అయితే ఈ అమ్మాయి మృతికి సంబంధించిన వార్తను పోలీసులే రాజేష్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులే హత్య చేశారు, దీనికి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి రాజేష్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ళు బాధ్యత వహించకపోతే తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం, అవసరమైతే ధర్నాలు నిరసనలు కూడా చేస్తామని చెప్పి రాజేష్ అతని కుటుంబీకులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ. రైట్ నాగ్.